నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేశ సమగ్రత, రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు బలంగా ఉంటూ అరాచక మూకల ఆగడాలు ఆగాలి. రాష్ట్ర ప్రజల ముఖాల్లో సుఖ సంతోషాలు నింపేందుకు ఎలాంటి నిర్ణయమైనా, ఎన్ని రాజకీయ ఎత్తుగడలైనా వేస్తాను. నన్ను నమ్మి అతిపెద్ద బాధ్యత అప్పగించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాను. వారి దగ్గర తలదించుకునే పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోను. నాతో పాటు జనసేన పార్టీ నుంచి ఎన్నికైన వారు, నామినేటెడ్ పదవులు పొందిన వారు సైతం ప్రజల దగ్గర తల ఎత్తుకునేలా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతిసారి బెదిరింపులకు దిగుతున్నారు. చంపేస్తాం, మేమొస్తే అరెస్టులు చేస్తామంటూ బహిరంగంగా మాట్లాడటం ఓ తప్పుడు సంకేతమన్నారు. జనసేన పార్టీ నుంచి నామినేటెడ్ పదవులు పొందిన వారితో ప్రత్యేకంగా మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పదవీ బాధ్యత సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పదవులు పొందిన వారితో బాధ్యతగా పనిచేస్తామని ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పార్టీ కోసం మొదటి నుంచి క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికి, పోరాటాలు చేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చాం. నామినేటెడ్ పదవుల ఎంపికలో ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా చూశాం. కూటమిలో భాగంగా ఇప్పటి వరకు జనసేనకి రాష్ట్రం మొత్తం మీద 3,459 నామినేటెడ్ పదవులు లభించాయి. మరికొన్ని పదవులు త్వరలోనే భర్తీ అవుతాయి. ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలనేదే నా ఆకాంక్ష. పార్టీ కష్టకాలంలో మీరంతా నాకు దన్నుగా, పార్టీకి అండగా నిలిచారు. వారికి తగిన గౌరవం ఇవ్వటం సముచితం. ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం చాలా తక్కువగా ఉంటుంది. కేవలం ప్రాంతీయత, ఎన్నికల కోణంలోనే పార్టీల ఆలోచన విధానం ఉంటుంది. దానికి విభిన్నంగా జాతీయ దృక్పథంతో ఆలోచించే ప్రాంతీయ పార్టీ ఉండాలని జనసేన పార్టీని స్థాపించాను. యువత గళానికి ఈ పార్టీ వేదిక కావాలని ఆకాంక్షించాను. జనసేన పార్టీ ఐడియాలజీ, సిద్ధాంతాలు బలమైనవి, 10 మందికి ఉపయోగపడేవి. ఈరోజు మన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, ఇంతమంది కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారంటే దానికి పవన్ కళ్యాణ్ ఒక్కడే కారణం కాదు. మనందరి భావజాలం, పోరాట శక్తి, పోరాట పటిమ కారణం. 2-3 కులాలతో కూర్చుని పార్టీని నడపలేం. అన్ని కులాలు కలిస్తేనే సమాజం. నేను ఏనాడు కులం కోసం పార్టీని పెట్టలేదు. నన్ను కులానికి పరిమితం చేసి మాట్లాడితే బాధగా ఉంటుంది. జనసేన పార్టీ మూల సూత్రాల్లో అంతర్లీనంగా చాలా పెద్ద భావజాలం ఉంది. భావితరాలకు ఉపయోగపడాలనే 7 సూత్రాలను ప్రతిపాదించానని పవన్ కళ్యాణ్ అన్నారు.